నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే అన్నయ్య, నమస్తే తమ్ముడు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేతులు నమస్కరిస్తున్నాను. అలాగే నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ వార్తలు మీకోసం చదువుతున్నది మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా అని నేను అడుగుతున్నా. తమ్ముళ్ళు, జనాల్ని నమ్మించడంలో నాకన్నా గొప్ప వాళ్ళు అసలు ఈ రాష్ట్రంలో ఉన్నారా అని నేను అడుగుతున్నా. ఏ విషయంలో అయినా అర్ధగోలుగా అయినా సరే విన్ అయ్యే వాళ్ళు మరొకరు ఉన్నారా అని నేను అడుగుతున్నా. ఇక ముందు జరిగే ఏ ఎన్నికల్లో అయినా గెలిచేది నేను కాదా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నా. దయచేసి సమాధానం చెప్పండి. దానికి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళ్ళడానికంటే ముందు ఒక్కసారి వాళ్ళతో హెడ్లైన్ చదువుతానని నా తమ్ముళ్ళకి, అక్కయ్యలకి, చెల్లెమ్మలకి, అన్నయ్యలకి ప్రతి ఒక్కరికి జాగ్రత్తగా వినాలని చేతులెత్తి మరీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. జనాలను నమ్మించడంలో నేనే నెంబర్ 1. ఏ విషయంలో అయినా అడ్డగోలుగా నేనే విన్. 28న కోర్టుకు వస్తానో రానో వేచి చూడండి. సస్పెన్స్ మెయింటైన్ చేయడమే మన స్టైల్ అండి. కిరణ్ రెడ్డిని బాగా చూసుకోమని మా నాయనకి చెప్పింది నేనే. వాళ్ళ నాయనకు కూడా ఉపయోగపడింది మా జేజి నాయనే. నౌ న్యూస్ ఇన్ ది టైల్. నా తమ్ముళ్ళు, అక్కయ్యలు, చెల్లెమ్మలు, అన్నయ్యలు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా వినండి. చూడండి తమ్ముళ్ళు, 3 ఏళ్ల నా ఓదార్పు యాత్రలు కాపుకొచ్చాయి. పంటను జాగ్రత్తగా కోసి గోదాములకు పంపుతున్న సమయంలో దాన్ని కొట్టుకుపోవడానికి ఆ చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి కూరబలుకొని రావడం న్యాయమా అని నేను అడుగుతున్నా. నా ఓదార్పు నా హక్కు అనేది నా నినాదం. ఇది తప్ప అని నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడికి పాకెట్ మనీ ఇచ్చింది, కిరణ్ కుమార్ రెడ్డికి పొలిటికల్ లైఫ్ ఇచ్చింది మా నాయన కాదా అని నేను అడుగుతున్నా. దయచేసి వాళ్ళని సమాధానం చెప్పమనండి. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పడం కోసం మన అధికార ప్రతినిధి అంబటి రాంబాబు లైవ్ లో ఉన్నారు. ఓవర్ టు అంబటి రాంబాబు. నో జగన్, ఇంకా మీరు అట్టనేదానికి లేదు. హిస్టరీ కూడా ఒప్పుకునేదానికి అంతకన్నా లేదు. ఇంకా నేను మా నాయన వర్షుడుగా పాలిటిక్స్ లోకి వచ్చేదనుకున్నది కానీ మీ నాయన వర్షుడుగా వచ్చేదానికైతే లేనే లేదు. నా జేజి నాయన, మీ జేజి నాయన రాజారెడ్డిని జైలు నుండి బయటకు తెచ్చేదనుకున్నది. లేకన్నా మీ నాయనకి పొలిటికల్ లైఫ్ లేకన్నా పోయేదానికి కొడుకున్నది. కాంగ్రెస్ లో పొలిటికల్ లైఫ్ సోనియా మేడం మాత్రమే ఏ ఒక్కరికైనా ఇచ్చేదనుకున్నది కానీ ఇంకా మనంత మనం తీసుకునేదానికైతే లేదు. దిస్ ఈజ్ వెరీ క్లియర్. నరతమ్ములు, ఈ కిరణ్ కుమార్ రెడ్డి జేజి నాయన మా జేజి నాయన్ని జైలు నుండి బయటకు తెచ్చారంట. దానికోసం ఇప్పుడు ఈ కిరణ్ కుమార్ రెడ్డి నన్ను జైల్లో పెడతారంట. ఇది న్యాయమా? ఇది ధర్మమా? నేను అడుగుతున్నా. బ్రదర్ జగన్, జైలు చూసి నువ్వు భయపడకు. దీని లాభాలు దీనికున్నాయి. నేను ఈ విషయంలో చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ని. మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది కానీ తరువాత అలవాటు అయిపోతుంది. జైల్లో ఓదార్పు యాత్రలు చేయాల్సినటువంటి పని లేదు. ఎండల్లో పడి తిరగాల్సినటువంటి పని అంతకన్నా లేదు. మన వాళ్ళు జైలుకే వచ్చి మనల్ని ఓదార్చి వెళ్తారు. ఇంకో బెనిఫిట్ కూడా ఉన్నది ఈ జైల్లో. ఒక్కసారి మనం జైలుకి వచ్చాక బయట మన ఇమేజ్ కూడా బాగా పెరుగుతుంది. నాసా బిఎస్ఆర్ పార్టీ కూడా ఇంటనే గెలిచింది. ఆ డీటెయిల్స్ మా శ్రీరాములు నీకు చెప్తాడు. నువ్వు మాత్రం ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే జైలుకి వచ్చే బ్రదర్. నిన్ను చూడాలని, నిన్ను కౌగిలించుకొని జైల్లో కుశల ప్రశ్నలు వేయాలని నా మనసు ఊళ్ళూరుతా ఉంది. ఇంకేమాత్రం ఆలోచించేద్దు, వెంటనే వచ్చే బ్రదర్. నరతమిళ్, మన గాడ్ బ్రదర్ కూడా నన్ను జైలుకి రమ్మంటున్నాడు. ఇది భావ్యమా అని నేను అడుగుతున్నా. నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు. కెమెరామన్ జూపుడు ప్రభాకర్ రావుతో మీ రిపోర్టర్ అంబటి రాంబాబు, శ్రీనగర్ కాలనీ గెస్ట్ హౌస్ నుంచి మాట్లాడుతున్నా. చూడండి జగన్ గారు, మన గాలి జగన్ రెడ్డి గారు చెప్పింది పూర్తిగా విన్నాను. ఆయన చెప్పింది ముమ్మాటికి సత్యం, ఇది వాస్తవం కాదని చెప్పి మీరు అనగలరా? మన ఇమేజ్ ఈ మధ్య కాస్త డ్యామేజ్ అయింది. దాన్ని కవర్ చేయాలంటే మీరు జైలుకు పోవడమే బెటర్ అని చెప్పి నాకు కూడా అనిపిస్తా ఉంది. ఇది వాస్తవం. మన గాలి జగన్ రెడ్డి జైల్లో ఉన్న కర్ణాటకలో బిఎస్ఆర్ పార్టీ ముందుకు పోతా ఉన్నట్టుగా మీరు జైలుకి వెళితే ఏపీలో కూడా
వైఎస్ఆర్సీ పార్టీ ముందుకు పోవడం ఖాయం ఖాయం. దీన్ని కాదని చెప్పి ఒక్కరైనా అనగలరా? అలనాడు రాముడు వనవాసానికి పోతే రాముడు పాదుకలు తెచ్చి భరతుడు పాలన ఏ విధంగా చేశాడు, అదే విధంగా మీరు గనక జైలుకు పోతే మీ చారల చొక్కా తెచ్చి నేను పాలన సాగిస్తా. ఇది వాస్తవం వాస్తవం. నరతమిళ్ళు నన్ను జైల్లో పెట్టాలని ఆ సిబిఐ వాళ్ళ కన్నా మన రాంబాబుకే తొందర ఎక్కువగా ఉన్నట్టుంది. ఇది న్యాయమా, ఇది ధర్మమా అని నేను అడుగుతున్నా. సరే తమ్ముళ్ళు, ఇక్కడ మనం ఒక బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత మరిన్ని వార్తలతో ముందుకు పోదామని మీ అందరికీ తెలియచేస్తూ టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నార్త్లో నేస్తం కార్యక్రమానికి విరామం తర్వాత మళ్ళీ తిరిగి స్వాగతం. తమ్ముళ్ళు, అన్నయ్యలు, అక్కయ్యలు. జగన్ బాబు, నేను ఇడ కొండ సురేఖను. ఇంగో నువ్వు సీమాంధ్రలనే రోడ్ షోలు చేస్తా కూసుంటే ఎట్లా? పరకాలు ఎప్పుడు వస్తావు అని. ఇడ కేసీఆర్ ఇంకా అభ్యర్థిని పెట్టలే, బీజేపీ కూడా ఇంకా అభ్యర్థిని పెట్టలే, టీడీపీ కూడా పెట్టలే. నువ్వు పాలొచ్చి జై తెలంగాణ అంటే చాలు, నేను గెలిచి చూపిస్తా. అయితే ఈ నెల 28 లోపట్నే రావాలే. 28 అయినాక నువ్వు దొరుకుతావో లేదో అంటుండ్రు మనోళ్ళు. నిన్ను లోపలేస్తారేమో ఆ రోజు అంటుండ్రు. కొందా సురేఖ్ గారు, నా అరెస్ట్ గురించి మీరు కూడా తొందరపడడం న్యాయమా అని నేను అడుగుతున్నా. 28న ఏం జరుగుతుందో అసలు మీకెవరికైనా తెలుసా అని నేను అడుగుతున్నా. హలో జగన్ గారు, 28న ఏం జరుగుతుందో మీకు మీ పార్టీ వాళ్ళకు తెలియాల్సినటువంటి పని లేదండి. ఆ రోజు మీరు కోర్టుకు వస్తే ఏం చేయాలో, రాకపోతే ఏం చేయాలో మాకు బాగా తెలుసు. ఇందులో అణుమాత్రం కూడా సస్పెన్స్ లేదు, అంతా ట్రాన్స్పరెంట్ గానే ఉంది. అన్ని ఫైళ్లు రెడీగా ఉన్నాయి. దయచేసి ఆ విషయంలో మీరు ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దు. విన్నారా తమ్ముళ్ళు, నేను కోర్టుకు రాకముందే అన్ని సిద్ధం చేశానని చెప్పంటున్నారు. ఇది న్యాయమా, ధర్మమా నేను అడుగుతున్నా. ఏమిటా జగన్, ఏమిటా భయం? సిబిఐ అంటే మరి అంత భయం దరికా నీకు? నేనుండగా 2 సార్లు నీ మీద సిబిఐ ఎంక్వైరీ వేయమన్నాను. ఆ విషయం నీకు గుర్తులేదా? భయం ఎందుక నీకు? నాకు తెలియక అడుగుతా. ఇందరత్తమ్మలు చూస్తా ఉంటే మా నాయనే మన ఇంటికి సిబిఐని పంపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. ఇది న్యాయమా, ఇది ధర్మమా నేను అడుగుతున్నా. సరే తమ్ముళ్ళు, ఈ బులెటిన్ ఇక్కడితో ముగిస్తున్నానని మీ అందరికీ చేతులెత్తి మరీ తెలియచేస్తున్నాను. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే అన్నయ్య, నమస్తే తమ్ముడు, నమస్తే నమస్తే. జై సీమాంధ్ర ఎన్నికలు, జై మన గెలుపులు.